నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అయోధ్య రామాలయంలో జరిగిన విరాళాల చోరీ కేసు యోగి ఆదిత్యనాథ్ మెడకు చుట్టుకుంటోందా? చూడబోతే అలాగే కనిపిస్తుంది. యోగిని వ్యతిరేకించే బీజేపీలోని ఒక బలమైన వర్గం కొత్తగా ఇంకొక పేరుని తెర మీదకు తీసుకొస్తుంది. ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న యోగికి చివరికి ముఖ్యమంత్రి పీఠానికి కూడా ఎసరు పెట్టే విధంగా అయోధ్య రామాలయంలోని విరాళాల చోరీ కేసు మరి తెర ముందుకు వచ్చిందంటే బీజేపీలో కూడా కాంగ్రెస్ తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే బీజేపీ కాంగ్రెసైజేషన్ అయిపోతుందా? ఇలాంటి మార్పుని సంఘ్ చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది. సంఘ్ ఓటు ఎవరికి, యోగికా లేకపోతే యోగి వ్యతిరేక వర్గానికా? ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష్ గారు. పవన్ శ్రీహర్ష్ గారు నమస్తే. నమస్తే అండి. నిజంగా అయోధ్య రామాలయం విరాళాల కేసు యోగిని ప్రధానమంత్రి పీఠం ఎక్కకుండా అడ్డుకోవటమే కాకుండా నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో ఒకవేళ బీజేపీ నెగ్గినా సరే ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కకుండా చేయడానికి ఆయన వ్యతిరేక వర్గం పనిచేస్తుంది. సో కాంగ్రెసైజేషన్ ఆఫ్ బీజేపీ నెమ్మదిగా కాంగ్రెస్ సంస్కృతి చాలా స్లోగా బీజేపీలో కూడా ప్రవేశించింది. అవునా కాదా? అంటే రాజకీయాల్లో ఒక పార్టీలో ఏమంటారు, ఇద్దరి మధ్య ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండడం అనేది సర్వసాధారణం. ఈవెన్ బీజేపీలో కూడా అలాంటిది ఉంటూ ఉండేది అనకూడదు. కానీ మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దించాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు కాదు. అసలు వాస్తవంగా ఆ పీఠం దక్కించుకోవాల్సిన శంకర్ సింగ్ వఘేలా అనుకుంటా ఆ టైంలో, తర్వాత కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. ఆయన యాక్చువల్గా అసలు మోదీ గారు అనుకోలేదు ముఖ్యమంత్రి అవుతారు, ఎందుకంటే ఆయన అప్పటి వరకు పోటీ కూడా చేయలేదు. సరే ఇంకా ఆయన అక్కడి నుంచి మనకి తెలిసిందే 2002లో గెలిచారు, 7, 12, 14లో ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా చాలామంది ఆయన్ని దింపాలనుకున్నారు. 19లో ఇది ఒక సెక్షన్ చాలా యాక్టివ్గా నడిపింది కాంగ్రెస్లో కానీ ఫారెన్ మీడియా. 24లో 240 సీట్స్ రాగానే మోదీ గారు ఉండలేరు కోalition గవర్నమెంట్లో, ఆయన దించేసి XYZని చేస్తారని అన్నారు. సో అది ఏమీ అవ్వలేదు. ఈ మనం చూసుకుంటే 25 ఏళ్లలో మోదీ గారికి ఏవైతే వీళ్ళు నడిపారో ఏవీ అవ్వలేదు. సో మోదీ గారికి అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ లీడర్స్లో వీళ్ళు డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ వచ్చేది ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ గారు. ఎందుకంటే మోదీ అవుతారా లేదనేది మనకి తెలియదు ఆబ్వియస్లీ, కానీ జనాలు ఆర్ ఒక వర్గం వాళ్ళు అనుకునేది ఏంటి, మోదీ గారి కరెక్ట్ సక్సెసర్ ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్ గారు. సో యోగి ఆదిత్యనాథ్ గారి కంటే ఒక బ్రాండ్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది. ఈరోజు చెప్పాలంటే మోదీ గారి తర్వాత అంత చరిష్మా ఉన్న లీడర్ దేశవ్యాప్తంగా ఇంకా దేశం బయట కూడా అది యోగి ఆదిత్యనాథ్ గారే. సో సంహం ఆయనను దించేస్తారు అంటే కనుక అది ఇంపాక్ట్ అవుతుంది అనే వార్త ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతుంది. వాస్తవమే, మీరు అన్నది కరెక్ట్. కానీ అది మొదటిసారి కాదు అవుతుంది. ఆయనని 2022లో కూడా ఇది నడిపారు. మౌర్య పేరు తెర మీద తీసుకొచ్చారు, కేశవ్ ప్రసాద్ మౌర్య పేరు. బట్ టు బి ఆనెస్ట్ ఆయన సొంత స్థానాన్ని ఆయన గెలుచుకోలేకపోయారు. 22లో ఆయన సొంత స్థానాన్ని ఆయన గెలుచుకోలేకపోయారు కదా. సో ఆయనను ఎలా నిలబెడతారు? ఆయన అసలు ఇంపాసిబుల్ క్యాండిడేట్. మీరు మ్యాథమెటిక్స్ మాట్లాడుతున్నారు, నేను కెమిస్ట్రీ చెప్తున్నా. కెమిస్ట్రీ నిజానికి చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ గారికి మోదీ గారికి అద్భుతంగా ఉంది. ఈ మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో కెమిస్ట్రీ అని, అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ ఉందని, మోదీ గారికి యోగి గారికి గొడవ ఉంది అన్నారు 22. మౌర్యాన్ని తీసుకురావడం వెనక వేరే కెమిస్ట్రీ ఉందంటాను. ఏది అంటే ఒక నాయకుడు అమేయంగా ఎదగటం, సంఘుని మించి ఎదగటం అనేది సంఘు అంగీకరించదని ఒక వెర్షన్ కూడా ఉందంటే, సంఘు పెద్ద ఎంత చూసినా వ్యవస్థ, అది పెద్ద వ్యవస్థ, 100 ఏళ్ల వ్యవస్థ. ఆ వ్యవస్థని దాటి ఎదగటాన్ని సంఘ ఎందుకు హర్షిస్తుంది? ఒక వ్యవస్థ, మనం ఓన్లీ రాజకీయం మాట్లాడుకుంటాం, సిద్ధాంతాలు రాజకీయం కరెక్టే. ఇప్పుడు వ్యవస్థని అంటే సంఘం దాటి బీజేపీలో ఎవరు ఎదగకూడదని ఏదైతే మీరు అన్నారో, ఫస్ట్ థింగ్ సంఘ్ వేరు బీజేపీ వేరండి. ఇది 100%. నేను అలాగని చెప్పి సంఘ్ ఎలా అంటానంటే, సంఘ్లో బీజేపీ లేదు కదా, సంఘ్ లేనిదే బీజేపీ లేదంటే సంఘ్ ఇస్ ఎ యూనివర్సిటీ. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ వే. సంఘ్ శాఖలు ఏవైతే ఉంటాయో వీళ్ళు ఇదొక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో వీళ్ళు ఒక కోర్స్ ఇస్తారు. ఆ కోర్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వేరు మాధ్యమాల్లోకి ప్రొఫెషన్స్లోకి వెళ్తారు. కొంతమంది ఏబీవీపీలోకి వెళ్ళొచ్చు, కొంతమంది విహెచ్పిలోకి వెళ్ళొచ్చు, కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మనకి తెలిసిందే ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు. డికే శివకుమార్ ఆయన ఓపెన్ గా చెప్పారు, రేవంత్ రెడ్డి ఆయన ఏబీవీపీ. సో అలా కొంతమంది బీజేపీలోకి వెళ్తారు. అక్కడితోనే ఆగుతుంది. మోహన్ భాగవత్ గారు సరసంఘ్ చాలక్ ఏమన్నారు, మమ్మల్ని సలహాలు అడిగితే మేము ఇస్తాము, అంతేకాని మేము ఏది రుద్దమని అన్నారు.
ఉదాహరణకు ఒకవేళ నిజంగానే సంఘ్ హర్షించదు అని అనుకున్నట్టయితే సువేంద్ర అధికారిని నిజానికి ముఖ్యమంత్రి చేయకూడదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ వెళ్ళి కాంగ్రెస్ వచ్చి టీఎంసీకి వచ్చి టీఎంసీ నుంచి ఇక్కడికి వచ్చారు. హిమంత బిశ్వ శర్మను కూడా చేయకూడదు. హిమంత బిశ్వ శర్మని ఆయన చేయకూడదు. కాంగ్రెస్. కరెక్ట్. దాని తర్వాత ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి ఎవరైతే అయ్యారో ఒక వార్తలు ఉన్నాయి విచ్ ఐ కెనాట్ ఆథెంటికేట్, బట్ కానీ బాగా సర్క్యులేట్ అయ్యాయి. ఈవెన్ మోదీ గారికి కూడా ఇప్పుడు ఎవరినైతే చేశారో అక్కడ సమ్రాట్ చౌదరి అని ఆయన్ని అవసరమైన వద్దు అని అంటే అమిత్ షా గారు స్ట్రెస్ చేశారంట, లేదు ఇతను ఉంటేనే మనకు కరెక్ట్ అని. ఎందుకు? ఆయన అన్ని పార్టీలో చుట్టేశారు. ఆయన బీహార్లో ఉన్న ఆర్జేడీలో వెళ్ళారు, జేడీయూలో వెళ్ళారు, ఐ థింక్ కాంగ్రెస్లో కూడా వెళ్ళారు అనుకుంటా, దాని తర్వాత బీజేపీలోకి వచ్చారు. మరి ఒకవేళ నిజంగా సంఘదే అంత గనక ఉన్నట్టయితే మరి చెయ్యరుగా. బట్ అట్ ది సేమ్ టైం అదే అంటున్నా, మీరు మ్యాథమెటిక్స్ చదువుతున్నారు, అక్కడ అలా జరగలేదు కాబట్టి ఇక్కడ జరగదు, అక్కడ అలా జరిగింది కాబట్టి ఇక్కడ జరగచ్చు అంటున్నారు. ముఖ్యమంత్రి అది మ్యాథమెటిక్స్. కెమిస్ట్రీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్. ముఖ్యమంత్రిది మీరు అంటున్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ముఖ్యమంత్రి పైన పార్టీ అధ్యక్షుడు ఉంటారు. ఇప్పుడు కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి, హోంమంత్రి. యాజ్ లాంగ్ యాజ్ వీళ్ళు సంఘ అనుబంధంగా ఉన్నప్పుడు కంట్రీ మొత్తం అలాగే ఉంటుంది. మీరు సంఘది ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నారు. వీళ్ళు సంఘ ఏదైతే ఐడియాలజీ ఉందో దానిని మొత్తం వీళ్ళ బాడీలో మొత్తం ఇంజెక్ట్ చేసుకుని వచ్చిన వాళ్ళు. సో కొత్తగా ఇప్పుడు మోహన్ భాగవత్ గారు ఏం చెప్తారు, కొత్తగా ఇప్పుడు దత్తాత్రేయ హోషబాలి గారు చెప్పడానికి ఏముంటుంది? ఎందుకంటే వీళ్ళకి తెలుసు సంఘ దేనికోసం. సంఘది ఏంటి? సింపుల్ గా భారత్ పరం వైభవం నేతు మేతత్ స్వరాష్ట్రం. ఏదైతే కోల్పోయిన వైభవం ఉందో భారత్కి ఆ వైభవం పునర్వైభవం రావాలి. ఈ భారత్ని ఏంటంటే దుర్భేద్యమైన భారత్ అంటే మళ్ళీ ఇలాంటి దాడులు జరగకుండా మనం సంరక్షించుకోవాలి. ఇప్పుడు మోదీ గారు, షా గారు ఆ పని చేస్తున్నారు. సో వాళ్ళ పని ఏంటి? ఆ సక్సెసర్స్ని తయారు చేయడం. ఆ సక్సెసర్స్ నెంబర్ 1 యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నప్పుడు ఆయన తీసే స్కోపే లేదు. ఒక్క ఛాన్స్లో ఆయన తీయొచ్చు. ద ఓన్లీ వే యోగి ఆదిత్యనాథ్ గారు కెన్ బి రిమూవ్ ఫ్రమ్ సీఎం ఇస్ ఇఫ్ ఈస్ ఆఫరింగ్ సమ్ పొజిషన్ అట్ ది సెంటర్లో ఆయనకి ఏదన్నా వస్తే తప్ప ఆయనని ఇక్కడ ముఖ్యమంత్రిగా తీయరు. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే రామ్ మందిర్ది చోరీది ఉందో అది బీజేపీకే ప్లస్ అవుతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఏడాది ఉంది కదా, ఇది సేవ్ చేయండి. రామ్ మందిర్ ఏదైతే వీళ్ళు నడుపుతున్నారో ఆ ప్రభావం బీజేపీ మీద పడదు, అది ఖచ్చితంగా సమాజ్వాదీ పార్టీ మీద పడుతుంది. ఎందుకంటే రామ్ మందిర్లో చోరీ జరగలేదా? ఖచ్చితంగా జరిగింది. కానీ చోరీ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మీరు అయోధ్యలో గ్రౌండ్ రిపోర్ట్ కానీ యూపీలో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే అది ఎవరికి ప్లస్ మైనస్ అనేది పక్కన పెడితే అక్కడ జరిగింది ఇంకొకసారి అలా జరగకుండా ఫుల్ ప్రూఫ్ ఇలాంటివి మళ్ళీ జరగకుండా చేయాలంటే ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్ గారి పేరే వస్తుంది. వై? ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అని కాదు, ఆయన గోరఖ్నాథ్ పీఠాధిపతి ఫస్ట్, దాని తర్వాత ఎంపీ అయ్యారు, దాని తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.